నూతన మహాభాగవతం ప్రథమ స్కందము 10వ భాగం. మన సారథి మన సచివుడు మన వియ్యము మన సఖుండు మన బాంధవుడు మన విభుడు గురువు దేవర మనలను దిగనాడి చెనియే మనుజాధీశా. చివరికి అర్జునుడు ధర్మరాజుతో ఇలా చెప్పాడు, అన్నా ఈ ఘోర వార్త విను. మన జీవితాలకే సారథి, మన సలహాదారు, మన వియ్యపుకాడు, మన సఖుడు, మన బాంధవుడు, మన ప్రభువు, మన గురువు, మన దైవము, మన సర్వస్వము అయిన శ్రీకృష్ణుడు మనల్ని విడిచి వెళ్ళిపోయెను. వైరుల్ గట్టిన పుట్టముల్ విడువగా వారింపన వల్లభుల్ రారీ వేళ సుపేక్ష చేయదగవే రావే నివారింపవే లేరే త్రాతలు కృష్ణయంచు సభలోని రాంగి అయి కుయ్యడన్ గారుణ్యమున భూరి వస్త్రగలితంగా జయడే ద్రౌపదిన్. అన్న ధర్మజ, ద్రౌపది ధరించి ఉన్న వస్త్రములను శత్రువులు విడదీయ ప్రయత్నించుచుండగా నామె తన్ను తాను కప్పుకుంటూ నా పతులిప్పుడు నన్ను రక్షింపలా రాలేరు ఓ కృష్ణ, నీవి విధముగా ఉపేక్షించడం తగున, శీఘ్రమే రావా, అడ్డుకోవా, ఇక నన్ను రక్షించేవారెవరూ లేరా అంటూ సభలో మొరపెట్టుకున్నప్పుడు మిక్కిలి కరుణతో శ్రీకృష్ణుడు ఆమెకు లెక్కలేనన్ని వస్త్రాలను ప్రసాదించను కదా. దుర్వాసుడొకనాడు దుర్యోధనుడు బంప 10,000 శిష్యులు భక్తి కొలువజనుదెంచి మనము బాంజాలియు గుడిచిన వెనుక నాహారము వేడుకొనిన పెట్టెదనప్పుడు పెట్టకున్న శపింతుననుచు దోయావాగాహమునకేగ గడవలనన్న సాకముల దీరుట చూచి పాంచాల పుత్రిక పర్ణశాలలోన వెరచిన విచ్చేసి లోవిలోని శిష్ట శేకాలన్న లవము ప్రాసించి తపసి కోపముడిగించి పరిపూర్ణ గుక్షి చేసేనిట్టి త్రైలోక్య సంతర్పతి ఎందుగలడు. అగ్రజ, మన అరణ్యవాసంలో ఉండగా ఒకనాడు దుర్యోధనుడిచే ప్రేరేపింపబడిన దుర్వాస మహర్షి తన 10,000 మంది శిష్యులతో వచ్చి ఆహారం పెట్టమనియో పెట్టకుంటే శపించదనియో అనలేదా. తాము నేట మునిగి వచ్చేదమని వారంతా నెదిగిపోయిరి. అప్పటికే మనము ద్రౌపదిని భోజనం చేసి ఉంటిమి. పాత్రలో శకములేవి మిగిలి ఉండనందున పాంచాలి మిక్కిలి భయపడుతుండగా ఆ మహాత్ముడు కృష్ణుడు విచ్చేసి పాత్రలో నంటుకొని ఉన్న ఒక శాఖ లవమును అరగించి అతిథుల కుక్షులను పరిపూర్ణము చేసెను. ఈ విధంగా ముల్లోకములను సంతృప్తిపరచు వారెక్కడైనా ఉందిరా. చలికాడరమ్మని చీరు నన్నొకవేళ మన్నించినొకవేళ మరది అనుచు బంధు భావమ్మున బాటించునొకవేళ దాతయ్యై ఒకవేళ ధనములిచ్చు మంత్రి అయి ఒకవేళ మంత్రమాదేశించు బోధయ్యై ఒకవేళ బుద్ధి చెప్పు సారథ్యమునరించు జనువిచ్చునొకవేళ గ్రీడించునొకవేళ గేలిసేయు నొక్కదయ్యాసనమ్మున నుండుగన్న తండ్రి కైవడి చేసిన తప్పుగాచు హస్తముల వట్టి పొత్తున నారగించు మనుజ వల్లభ మాధవు మరువరాదు. పెద్దన్నయ్య శ్రీకృష్ణుడు నన్ను అర్జునారమ్ము అని ఒకసారి పిలిచును, మరిది రావయ్యా అని మరొకసారి మర్యాదతో పిలిచును, ఒక్కొక్కసారి బంధుభావం పాటించును, వేరొక్కసారి గొప్ప దాతగా ధనములిచ్చును, ఒక్కొక్కసారి మంత్రిగా రహస్యములను చర్చించి మార్గము చూపును, ఒక్కొక్కసారి గురువుగా బుద్ధి చెప్పును, సారథ్యము చేయును, చనువిచ్చును, క్రీడించును, అపహాస్యం చేయును, నాతో ఒకే చెయ్య పైన ఒకే ఆసనం పైన ఉండును, ఒకవేళ తప్పు చేస్తే కన్న తండ్రిలా కాపాడును, చేతులు పట్టుకొని ప్రేమతో నారగించును. ఓ మహారాజా, ఇటువంటి ప్రేమమూర్తి అయిన మాధవుని మరువగలమా? వారి జగంధులు తమలో వారింపగా రాణి ప్రేమ వాదము సేయన్ వారి జనేత్రుడు నలుదగ వారిండ్లకు బనుపు నలుక వారింపన్రుపా. తమ భార్యలు తమలో తాము ప్రేమాత్సయం చే వాదులాడుకొని విరసలై ఉంటే వారిని సమాధానపరచి అలకలు తీర్చుటకు వారిళ్లకు నన్ను పంపించుచుండెను. నిచ్చలు లోపలి కాంతలు మచ్చిగదన తోడనాడు మాటలు నాకున్ ముచ్చటలు చెప్పు మెల్లన విచ్చల విడిదొడల మీద
విచ్చేసి నృపా. అంతఃపుర కాంతలు ప్రేమతో చొరవగా తనతో నాడు మాటలను ముచ్చటలను నా తొడలపై తలనిడుకొని స్వేచ్ఛగా ఎట్టి అరమెరకలు లేకుండా మెల్లమెల్లన ప్రతిదినము చెప్పుచుండెను. ఏ దినమున వైకుంఠుడు మేదినిపై దాల్చినట్టి మేను విడిచినాడా దినమున నశుభప్రతి పాదకమగు కలియుగంబు ప్రాప్తం బయ్యన్. సుఖమహర్షి పరీక్ష నరేంద్రుడితో ఇలా చెప్పాడు. ఓ రాజా, ఏ దినమున వైకుంఠుడు భూమిపై అవతరించినట్టు శరీరాన్ని విడిచిపెట్టెనో ఆ దినముననే సమస్త అశుభములను తెచ్చిపెట్టు కలియుగము మొదలైనది. పాండవ కృష్ణుల యానము పాండురమతినెవ్వడైన బలికిన విన్నన్ ఖండిత బవుడై హరిదాసుండై కైవల్య పదంబు సొచ్చు నరేంద్ర. శ్రీకృష్ణ నిర్యాణం తర్వాత రాబో అశుభకాలము గురించి తెలుసుకొని పాండవులు పరీక్షితులకు రాజ్యాభిషేకం చేసి హిమాలయానికి వెళ్ళిపోయారు. ఓ నరేంద్ర, శ్రీకృష్ణ వైకుంఠ గమనము పాండవుల హిమాలయానముల గురించి పరిశుద్ధ మానసంతో ఎవడైనా చెప్పినను వినినను సంసార బంధాలను తెంచుకున్నవాడైన హరిదాసుడై కైవల్య పదాన్ని పొందును. అరవిందాక్ష పదారవింద మకరందాసక్తులై ఉన్న సత్పురుష శ్రేష్ఠుల వృత్తముల్ వినక దుర్బుద్ధిన్ విలంఘించి దుర్నర వార్త కథన ప్రపంచములు కర్ణ ప్రాప్తముల్ చేసి వాసరముల్ వ్యర్థత ద్రోచుచుండ జనదీ సంసార మోహంబునన్. పరీక్షిన్ మహారాజు కలిపురుషుని ఏ విధంగా అనుగ్రహించినో తెలుపమని అడుగు సందర్భమున సౌనకుడు సూతునితో పలికిన మాటలు శ్రీహరి పాదపద్మ మకరంద పానాసక్తులైన సత్పురుష శ్రేష్ఠుల చరిత్రలను వినకుండా దుర్బుద్ధిచే దుష్టజనుల చరిత్రలు చేష్టల గురించి వినుచు సంసార వ్యామోహంలో కొట్టుకుంటూ దినములను వ్యర్థంగా గడుపుకుంటూ పోవుట తగదు. మందునకు మందబుద్ధికి మందాయునకు నిరర్ధ మార్గునకు గోవింద చరణారవింద బరందముగన దెరిపిలేదు రాత్రింబవలున్. అన్నిట్లో వెనకబడి ఉన్న ముద్దుకి బుద్ధి చురుగ్గా పనిచేయని వాడికి అల్పాయుష్కునకు వ్యర్థపు మార్గంలో చరించి వానికి గోవింద చరణారవింద మకరంద పానము చేయుటకు రాత్రింబవలు అసలు తీరికయే ఉండదు. కలిపురుషుని జయింపబడుచున్న వృషభ రూపంలో ఉన్న ధర్మదేవత గోరూపంలో ఉన్న భూమాతతో ఇట్లు చెప్పాను. ఓ గోమాత, భూమాత, నీ దుఃఖానికి కారణమేమిటి తల్లి? 3 కాళ్ళు లేని నన్ను అధర్మవర్తనలు బంధించి హింసించదరనియు అయోగ్యులు నిన్ను పాలించదరనియు మఖములు లేవి నమర్చుల కిట మీద మఖభాగములు లేక మానుననియో రమణుల రక్షింపరనియో తత్పుత్రుల దండ్రులు పోవరనియో భారతి కుజనుల ప్రాపించుననియో సద్విప్రుల నృపులు సేవింపరనియో కులిసహస్తుడు వాన గురియింపగుండగా ప్రజలు దుఃఖంబుల పడుదురనియో హీన వంశజాతులేలెదరనియో రాజ్యములు పాడిగలిగి జరగవనియో మరుజులన్న పానమైథున శయనాశ నాది కర్మశక్తులగుదురనియో. మనుజులు యజ్ఞయాగాది క్రతువులు చేయకుండు చేత దేవతలకు ఆవిర్భాగములు లేకుండా పోవుననియా, పురుషులు స్త్రీలను రక్షింపకుందురనియా, అలక్షింపబడిన స్త్రీల సంతానము తండ్రుల పోషింపరనియా, విద్యా సంస్కారహీనులు పాల్పడిననియా, రాజులు సద్విప్రులను సేవింపరనియా, ఇంద్రుడు వానల కురిపించుచే ప్రజలు దుఃఖాలను పాల్పడుదురనియా, రాజ్యపాలన మిహీనుల వశమగుననియా, రాజ్యము పాడి పంటలతో సుభిక్షంగా ఉండదనియా, మనుజుల నపాన మైథున నిద్రాసనాది పశువృత్తులలోనే ఆసక్తులై పరమార్థములు విస్మరించదరనియా అని అడిగిన ధర్మదేవతకు భూమాత ఇట్లు చెప్పాను. ఈ లోకమ్మున పూర్వము 4 పాదముల నీవు నడుతువు, నేడా శ్రీలేల నేసుడులేమినిగా అలము చే నీకు నొంటిగాలయ్యగదే. ఓ ధర్మదేవత, నీ ఊహలనియు సరైనవే. ముఖ్యంగా ఈ లోకంలో పూర్వము నీవు 4 పాదాలా నడుచుచుంటివి. ఇప్పుడు శ్రీకృష్ణుడు లేనందున కాలవశము నీకు ఒంటికాలయ్యను కదా అని
దుఃఖించుచుంటిని. ఈ విధంగా సౌనకాది ఋషులు పౌరాణికుడితో సూతునితో ఇలా అన్నారు. శ్రీ పంబుల ఖండిత సంతాపంబులు గల్మశాంత తమ సమహోజ ఉద్దీపంబులు పాషండదురా పంబులు విష్ణువందన అలాపంబుల్.